సంపద ఏనాడు నా భారీగా ప్రవర్తించలేదు. కడుపున పుట్టిన కన్న బిడ్డనే వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి తన గురించి మంచిగా ఏం మాట్లాడమంటారు? మీరు కావాలనే సంపదని బ్యాట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నారు. యువర్ ఆనర్, శౌర్య ఉన్నమాటే మాట్లాడుతున్నాడు. నా క్లయింట్ బాధపడింది అనడానికి సాక్ష్యాలున్నాయి. మరి మీ ఆరోపణలకి సాక్ష్యాలేవి? నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారంటే ఎంత ముందుగా మీరు ప్లాన్ చేశారో బాగా అర్థమవుతుంది కోటేశ్వరరావు గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ని ఏ ఆధారాలు లేకుండా తప్పుపడుతున్నారు. సార్, ఆధారాలు లేకపోవచ్చు, బట్ ఏ భర్త అయినా పసిబిడ్డ ఉండగా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడు. దూరం చేశాడు. దుర్మార్గంగా బిడ్డకి తల్లిని దూరం చేసి కనీసం కన్నతల్లి కనిపించినా దగ్గరకు రాలేనంత దూరం చేశాడు. ఆ బిడ్డకు కూడా తల్లి అంటే కళ్యాణి అన్న విధంగా అలవాటు చేశాడు. నో యువర్ ఆనర్, బిడ్డకి సంపదకి నేను దూరం చేయాలని చూడలేదు, తనే దూరం చేసుకుంది. తల్లిగా ఏనాడు ఆ బిడ్డ గురించి ఆలోచించలేదు. చివరికి ఆ బిడ్డను అడ్డు పెట్టుకునే మమ్మల్ని బెదిరించే స్థాయికి వచ్చింది. నో యువర్ ఆనర్, అదే నిజమైతే ఈరోజు నా భర్త నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి అంటూ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు యువర్ ఆనర్. తన భర్త తన బిడ్డ తనకి కావాలన్న ఆశతో న్యాయం కోసం పోరాడుతుంటే ఎంత దారుణమైన అపవాదులు వేస్తున్నారో చూశారా యువర్ ఆనర్? ఆధారాలు లేని ఆ ఆరోపణలు పరిగణలోకి తీసుకోకుండా నా క్లయింట్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? యువర్ ఆనర్, లాయర్ కోటేశ్వరరావు గారి వాదన విన్న తర్వాత నా క్లయింట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల నా క్లయింటే సంపద మీద అబండాలు వేశాడనిపిస్తుంది. బట్ యువర్ ఆనర్, ఇక్కడ నేను కోటేశ్వరరావు గారు వాదించుకోవటం వల్ల సంపదకి జరగాల్సిన న్యాయం జరగటం లేదేమో అనిపిస్తుంది. What do you mean? ఎస్ యువర్ ఆనర్, ఆ అమ్మాయి తనకు బిడ్డ కావాలి, భర్త ప్రేమ కావాలి అంటుంది. కానీ నా క్లయింట్ తను దుర్మార్గురాలు అంటున్నాడు. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే సంపదతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, ప్రొసీడ్. సంపద, సంపద, సంపద. అమ్మా, నేను శౌర్య మాటలు విని నిన్ను అనుమానించినందుకు చాలా విచారిస్తున్నాను. లాయర్ గారు ఏం చేస్తున్నారు? న్యాయం అందరికీ సమానమే శౌర్య. ఈ అమ్మాయి వైపు న్యాయం ఉందనిపించినప్పుడు న్యాయం చెయ్యాలి కదా.
ఏంటనుపమా ఇది? ఈ లాయర్ ఏం చేస్తున్నారు? చూడండి అన్నయ్య, కంగారు పడకండి. సంపద, ఆ కనిపించే సంపద, సారీ ఆ వ్యక్తి నా భర్త. గుడ్. అతను కాదు అంటున్నా, కాన్ఫిడెంట్ గా నా భర్తే అంటున్నావు. అమ్మా, నీకు నీ భర్త అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆయనంటే నాకు ప్రాణం. అందుకేగా కోర్టు వరకు వచ్చాను. అవునా? మరి బిడ్డను వదిలి ఇంతకాలం ఎలా ఉన్నావమ్మా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు నా బిడ్డ నాకు ఇవ్వడం లేదు. అమ్మా, వాళ్ళు అంటే వాళ్ళల్లో నీ భర్త కూడా ఉన్నాడా? ఆయన మంచివారే, కానీ ఆయన్ని మా అత్తయ్య, అదిగో ఆ కళ్యాణి ఇద్దరూ కలిసి మనసు మార్చేశారు. అమ్మా, అవునా? అమ్మా, సమస్య బయట వాళ్ళతోనే గాని నీ భర్తతో కాదన్నమాట. అవును. అవును, ఇంతకు ముందు శౌర్య కూడా నిన్ను వేధించాడు అని చెప్పావు కదమ్మా. అది ఆయన వాళ్ళందరితో ఉన్నప్పుడే. అమ్మా, ఇప్పుడు నీకు నీ భర్త కావాలా, నీ బిడ్డ కావాలా? రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే నేనేమని చెప్పగలను సార్? విన్నారా? 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 ఈ మహాసాధ్వి రెండు కళ్ళు కావాలంటుంటే ఆ రెండు కళ్ళు మనం ఈ తల్లికి ఇవ్వాలని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు ఈ సమాజం ఆలోచించలేకపోతుంది? అమ్మా, ఇప్పుడు నీకు నీ భర్తతో ప్లస్ నీ బిడ్డతో ఉండాలనిపిస్తుంది కదా? అవును. అమ్మా, మరి శౌర్య ఒప్పుకుంటే తన భార్యగా ఉండిపోతావా? తనుంటానన్నా నాకొద్దు. అలాంటి భార్య ప్రపంచంలో ఎవరికి వద్దు. ఉండు శౌర్య, పాపం ఈ అమ్మాయి ప్రేమను కూడా అర్థం చేసుకో. సార్, అది ప్రేమ కాదు. నా మీద, నా కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి తను ఆడుతున్న నాటకం. ఆర్డర్, ఆర్డర్. సంపదేమో ప్రేమ అంటుంది, నువ్వు నాటకం అంటున్నావు. యువర్ ఆనర్, సంపదకి భర్త బిడ్డ అంటే ప్రేమ ఉంది. బయట వాళ్ళ వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు నువ్వు గెలిస్తే నీ బిడ్డకి తల్లిగా ఉండొచ్చు. అదే గమ్మ నీ ఆశ. అవును. చూశారో యువర్ ఆనర్, అది తల్లి ప్రేమంటే. కన్న పేగు మమకారం. మరి కేసు గెలిచినా శౌర్య ఒప్పుకోవడం లేదు కాబట్టి బిడ్డనిచ్చాను అంటావు. బిడ్డలాంటి భర్త వద్దా? లేదు లేదు, నాకిద్దరూ కావాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే ఎట్లాగమ్మా? ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరూ కావాలంటే కుదరదుగా. కానీ అవకాశం ఇచ్చారే అనుకో, కావాలి అంటాం. అవును, నాకిద్దరూ కావాలి. అమ్మా, నీలో భర్తకి దూరమైన భార్య బాధ స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ఆ ఇద్దరితో కలిసి ఉండే అవకాశం ఇస్తే మరి ఉంటావా ఇద్దరితో? కలిసి అంటే
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇష్టం లేదా? ఉంది ఉంది. అమ్మా ఉంది ఉంది ఉంది. మరి అవకాశం ఇస్తే ఉంటావా? ఉంటాను. నీ భర్త మీద నీకు వల్లమాలిన ప్రేమ ఉంది, అవునా? అవును. అతనికి నీ మీద అనుమానం ఉంది, అవునా? అవును. అమ్మా, ఒక చిన్న రిక్వెస్ట్. ఓ 2 వారాలు ఆ ఇంట్లో ఉండి నీ భర్త అనుమానం దూరం చేసి అందరి మనస్సును గెలుచుకుని మీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటావా? 2 వారాలైతే ఓకే. రెండు వారాలైతే ఓకే, మరి పర్మనెంట్ గా ఉండవా? అంటే వాళ్ళు ఉండనిస్తే ఉంటాను. అది నీ చేతిలోనే కదమ్మా ఉంటుంది. శౌర్య ఒప్పుకోడుగా. నేను ఒప్పిస్తాను కదమ్మా. నో, తనతో కలిసి ఉండడం అనేది నా ప్రాణం పోయినా జరగదు సార్. యువర్ ఆనర్, భర్త అనుమతిస్తే కలుసుంటాను అంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా ఒకవైపే వాదనలు విని ఒకరికే న్యాయం చేయడం కంటే ఇద్దరూ ఒక 2 వారాలు కలిసి ఉంటే చాలా మంచిది యువర్ ఆనర్. అలా ఉండటం నీకు అంగీకారమేనమ్మా? ఒప్పేసుకుంది యువర్ ఆనర్, తలూపింది. తల్లిగా భార్యగా తన కుటుంబానికి దగ్గర కావాలని ఆశపడుతుంది కాబట్టి సంపదని 2 వారాలు తన భర్తని బిడ్డని చూసుకుంటూ భర్త ఇంట్లో ఉంచవలసిందిగా ఆదేశిస్తున్నాం. తను ఆశించినట్లు ఆ కుటుంబంలో కలిసిపోయి అందరూ తనని మళ్లీ తమ కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చు. నీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేస్తాం. ఈ కేసు తదుపరి విచారణ 2 వారాలు వాయిదా వేయడమైనది. ఏంటి 2 వారాలు వాళ్ళ ఇంట్లో ఉండాలంటున్నారు? 2 వారాలు చాలు కదా. బాగుంటే లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలంటున్నారుగా. నువ్వు ఉంటావా? ఉండను. మరి బాధ ఎందుకు? వాళ్ళు ఎలాగూ ఓడిపోయినట్టే. ఈ 2 వారాలు ఆగితే తీర్పు ఎలాగూ నీ వైపే వస్తుంది. ఏమిటప్పుడే వచ్చేసావు? కోర్టు తీర్పు వచ్చేసిందా? శౌర్య గెలిచాడా? చెప్పు దమయంతి, ఏం జరిగింది? పైగా ఒక్కదానివే వచ్చావు. శౌర్య కళ్యాణి వాళ్ళు ఏరి? గెలుస్తాం గెలుస్తాం అంటూ పోయాం. ఏం గెలుస్తామో ఏంటో. అసలేం జరిగిందో చెప్పు. సంపద కడుపుతో ఉన్నప్పుడు నేనన్న మాటల్ని వక్రీకరించి చూపించి కోర్టులో నన్ను దోషించేసింది. జడ్జి గారి ముందు మన కుటుంబాన్ని దుర్మార్గుల్ని చేసి మాట్లాడింది. ఏదైతే అదవుతుందని అక్కడే చంపి పారేద్దామనుకున్నాను. ఉందిగా అనుపమ, అడ్డుపడి దాని ప్రాణాలు కాపాడి నన్ను పంపించేసింది. మనల్ని దుర్మార్గులను చేయటం ఏంటక్క?
చేసిందిరా, అందుకే కదా నా కోపం వచ్చింది. ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నేనున్నంత వరకు జరిగింది చూశాక అసలు ఏం జరుగుతుందో, ఎవరికి న్యాయం జరుగుతుందో అర్థం కాలేదు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మామయ్య ఫ్రెండ్ అనగానే ఎలా అయినా ఈ కేసులో ఈయన గెలిపిస్తారనుకున్నాను. బట్ మనం ఓడిపోయేలా చేయడానికే ఈయన వచ్చినట్టున్నారు. వద్దు రాజా, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకు. ముందరటం తర్వాత బాధపడటం మంచి లక్షణం కాదు. మావాడు అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చివరిలో ఆ సంపదని సపోర్ట్ చేశారు కదా. వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలా వద్దా రాజా? వాళ్ళని అడుగుతున్నారేంటి సార్? చివరిలో అలా మాట్లాడింది నేనే అయినా మాట్లాడిచ్చింది మాత్రం వీళ్ళే రాజా. ఏంటి కళ్యాణి, సార్ ఏమంటున్నారు? రాజా, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. నేను వచ్చేదాకా లాయర్ కూడా లేడు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు ఏ విధంగా చూసినా వాళ్ళకే ఫేవర్గా మారిపోతుంది. మార్ఫింగ్ వీడియోలతో వాళ్ళు మాయ చేయాలని చూస్తున్నారు. అందుకే శౌర్య వీళ్ళు ఆటను మార్చారు. సంపద చేతులు ఇక్కడ ఓడిపోవడం కన్నా ఓడిపోయేటట్టు నటించి ఇంటి దగ్గర తనే ఓడిపోయిందని ఒప్పుకునేలా చేయాలనుకున్నారు. అంకల్, సంపద తన తప్పు ఒప్పుకోదు. తనది తప్పు అని నిరూపించే ఆధారాలు ఆ లాయర్ కోటేశ్వరరావు నాశనం చేశాడు. సో మేము ఓడిపోయి మా కుటుంబాన్ని గెలిపించాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఓడిపోయేలా చేయండి, కానీ సంపద మా ఇంటికొచ్చేలా చేయండి. ఇంట్లో ఓ ఆట ఆడించి తన నోట్తోని తనే నిజం ఒప్పుకునేలా చేస్తాం. నాకు వదిలేయండమ్మా, నేను చూసుకుంటాను. అందుకని సంపదని మాటలతో మాయ చేసి మీ ఇంట్లోనే 2 వారాలు ఉండేలా చేశాను. ఇంటికి తీసుకెళ్లి అతిథిలా చూడొద్దు, అంట్లు తోమినట్టు తోమి పారేయండి. సారీ ఆఫీసర్, మీకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఏమీ అనుకోవద్దు. లేదమ్మా, మంచి పని చేశావు నువ్వు. ఇప్పుడు మనం ఓడిపోలేదు, గెలవటానికి టైం తీసుకున్నాం అంతే. అర్థమైంది కళ్యాణి. బయటుండి ఇంతకాలం మనల్ని ఆడించింది, ఇప్పుడు ఇంట్లోనే పెట్టి మనం ఆడించాలి. అబ్బాయికి మ్యాటర్ అర్థమైంది. ఇక ఇబ్బంది లేదు రాజా. ఆల్ ది బెస్ట్. 2 వారాలు 14 రోజులు అంటే 2 టెస్ట్ మ్యాచ్లు, 4 T20 మ్యాచ్లు లెక్క లేకుండా ఆడుకోవచ్చు. మళ్ళీ మనం 2 వీక్స్ అయ్యాక కలుద్దాం. బాయ్. రాజా, మీ అమ్మకు మాత్రం ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. ఆ నోటికి స్లిప్ ఎక్కువని ఇందాకే నాకు అర్థమైంది. అసలు ఎవరికి చెప్పకండి రాజా, గోళ ఉండదు. అంతే కదా? అలాగే సార్. ఇప్పుడు నిజంగానే బాయ్. థ్యాంక్స్ అన్నయ్య, పిలవగానే వచ్చారు.
పిలిస్తే వచ్చేవాడు బంధువు, పిలవకుండా వచ్చేవాడు స్నేహితుడు. నీ కష్టం తెలియక పిలిచే వరకు రాలేకపోయాను. నాకు చాలా బాధగా ఉందమ్మా. వస్తాను. ఆఫీసర్, వస్తుంది మీ ఆవిడ. చూడండి, వాడిపోయిన మొహాలతో నా కోసం ఎలా ఎదురు చూస్తున్నారో. నేను ఆ ఇంటికి వెళ్తుంది కేవలం డబ్బు కోసం. 2 వారాల తరువాత అన్ని మంచి రోజులుగా మార్చుకోవడానికి వెళ్తున్నాను.